వెల్కమ్ టు డే 30 ఆఫ్ 30 డేస్ 30 రీల్స్. ఈ రోజు మన ఫైనల్ వీడియో. ఈ రోజు మొత్తం ఎల్పియూని 3 మినిట్స్లో కవర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎల్పియూ అనేది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది, చూసారు కదా. బయట అవుట్ సైడ్ అయితే ఎలా ఉంటుంది, లోపలికి వస్తే ఇలా ఉంటుంది. సో లోగో ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి హాస్టల్ స్టూడెంట్స్కి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. మీరు హాస్టల్ బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా ఫేస్ ఖచ్చితంగా స్కాన్ చేయాలి. హాస్టల్ స్టూడెంట్స్ లీవ్ పెట్టుకుని బయటికి వెళ్ళాలి, లేకపోతే మీకు అలో ఉండదు. చూసారు కదా అవుట్ సైడ్ అయితే ఎలా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు బాగా అర్థం. ఇది ఎంట్రన్స్ చూసారు కదా. డే స్కాలర్స్ అయినా హాస్టలర్స్ అయినా సరే టంగ్ స్టైల్ దగ్గర మీరు ఖచ్చితంగా స్కాన్ చేసే రావాలి, ఫేస్ స్కాన్ చేయాలి. సో అప్పుడే మీరు లోపలికి అలో చేస్తారు. డే స్కాలర్స్కి సాటర్డే ఆర్ సండే అలో ఉండదు. నార్మల్గా ఎప్పుడైనా డ్రైవ్స్ కానీ ఏదైనా ఎక్స్ట్రా క్లాసులు ఉంటే అప్పటికే అలో ఉంటుంది. చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి యూని హాస్పిటల్ గురించి ఒక వీడియో కంప్లీట్గా చేసాం, మన చూడండి ఖచ్చితంగా. అండ్ ఇది వచ్చేసి ఎల్పియూ కార్డ్. ఇక్కడ ఈ వెహికల్ సర్వీస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ వెహికల్స్ అనేది మనకి కాలేజ్ బ్లాక్ ఆర్ హాస్టల్ బ్లాక్స్కి అయినా వెళ్ళడానికి యూస్ చేస్తారు స్టూడెంట్స్ అనేది. పర్ పర్సన్కి 15 రూపీస్ తీసుకుంటారు. చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది. మనం వెళ్ళే డిస్టెన్స్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది, ఎందుకంటే 600 acres కాలేజ్. మీరు చూసుకోండి, ఒకసారి ఊహించుకోండి ఎంత ఉంటుంది అనేది. అండ్ ఇది వచ్చేసి యూనిమాల్ గురించి కూడా మనం కంప్లీట్ వీడియో చూసాం. అండ్ ఇది వచ్చేసి ఇవి గర్ల్స్ హాస్టల్స్. బాయ్స్ హాస్టల్స్ ఎలాగో ఇక్కడ కూడా అలానే ఉంటాయి. సో స్టార్టింగ్లో ఉంటాయి గర్ల్స్ హాస్టల్స్ అన్ని. ఇక్కడ యూనిమాల్ దగ్గరలో ఉన్నాయి, చూసారు కదా. సో ఇక్కడే కాలేజ్ బ్లాక్, లైక్ బిజినెస్ బ్లాక్ అని సంథింగ్ ఇలాంటివి అన్ని బ్లాక్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఈ సైడ్ గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి, ఇటు సైడ్ రోబో పార్క్ ఉంటుంది. వీటి గురించి మనం అన్ని వీడియోస్ చేసాం, 30 రీల్స్లో ఉంటాయి, చూసుకోండి వెళ్ళి అకౌంట్కి వెళ్ళి. సో ఇలా చూసారు కదా, ఇవన్నీ కాలేజ్ బ్లాక్. ఇది వచ్చేసి రోబో పార్క్. దీని గురించి డీటెయిల్డ్గా కాలేజ్ బ్లాక్స్ గురించి, క్లాస్ రూమ్స్ గురించి అన్నీ చాలా డీటెయిల్డ్గా వీడియోస్ చేశాను. సో వెళ్ళి చూడండి. చూసారు కదా, ఇది వచ్చేసి కాలేజ్ బ్లాక్. ఇక్కడ నుంచి హాస్టల్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి BH1. నేను ఉండేది కూడా ఈ హాస్టల్లోనే. దీని గురించి కూడా కంప్లీట్ వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ ఇది వచ్చేసి అపార్ట్మెంట్స్. సో అపార్ట్మెంట్స్ BH1 పక్కనే ఉంటాయి. సో ఇది వెళ్ళే రూట్. అండ్ ఇక్కడే స్విమ్మింగ్ పూల్ అన్ని దగ్గరగా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి BH1 ఫుడ్ కోర్ట్ బ్యాక్ సైడ్. సో ఇక్కడే BH2 ఉంటుంది. BH2 BH1 అపార్ట్మెంట్స్ దగ్గరగానే ఉంటాయి, పెద్ద డిస్టెన్స్ అయితే ఏం ఉండదు. సో చూసారు కదా వెళ్ళే రూట్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడే BH3 కూడా ఉన్నాయి, చూసారు కదా. BH1 ఫుడ్ కోర్ట్ బ్యాక్ సైడే BH3 ఉంటుంది. అండ్ ఇక్కడే BH7 కూడా ఉంటుంది. హాస్టల్ గురించి అన్ని చాలా డీటెయిల్గా చేశాను. ఏదైనా మిస్ అయి ఉంటే వెళ్ళి చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. చూసారు కదా, ఇక్కడే BH3 BH4 BH5 అన్నీ ఇక్కడే ఉంటాయి. మనం ఇప్పుడైతే ఫైనల్ పాయింట్ అనేది BH5 BH6 దగ్గర ఈ వెహికల్ అనేది ఆగుద్ది. ప్లే గ్రౌండ్ ఇవన్నీ దగ్గరగా ఉంటాయి. BH5 కానీ BH6 హాస్టల్స్ కానీ ప్లే గ్రౌండ్ ఇక్కడే పక్కనే ఫ్రంటే ఉంటుంది. మనం ఫైనల్ పాయింట్కి వచ్చేసాం. ఇక్కడ వరకు ఈ వెహికల్ సపోర్ట్ ఉంటుంది. ఇవి BH5 BH6 హాస్టల్స్ అన్ని చాలా డీటెయిల్ గా LP గురించి 30 రీల్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్.